అందరికీ జై భారత్. భారత రైతాంగానికి తెలుగు వాయిస్ తరపున మూడో వీడియో. ఇప్పటి వరకు మన ఛానల్లో 1K సబ్స్క్రైబర్స్ ఉంటారు అనుకున్నా, కానీ ఎందుకు వేల మందిని వీడియోలు చూస్తూ ఉన్నారు కానీ ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేరు. ఎందుకు? మూడో వీడియోకి ఖచ్చితంగా 1K సబ్స్క్రైబర్ రీచ్ కావాలి. ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయాలి, ఐప్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయరి. అసలు యూరియా, బీస్ వ్యవసాయానికి సంబంధించినటువంటి ప్రతి ఎరువుల పేర్లు, ఎరువుల రేట్లన్నీ పెరుగుతూ ఉన్నాయి. మరి ఎందుకోసం పిఎం కిసాన్ 2019లో స్టార్ట్ అయింది, ఇప్పటి వరకు ఎందుకు పెరుగుతలేదు? ఇది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రైతు యొక్క ఆవేదన, ఆలోచన. దీని మీద 2030 కోసము ఇప్పటి నుంచి 2026 నుంచి 2030 వరకు పిఎం కిసాన్ 30,000 రూపాయలు అవుతా ఉందట. మరి ఇప్పుడు 2024 విడత, ఇప్పుడు 2024 విడత అక్టోబర్లో రిలీజ్ అవుతూ ఉంది. దాంట్లో ఏమైనా పెరుగుతూ ఉందా? దీని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. భూమి రికార్డులు తప్పనిసరి ఉండాలి, ఆధార్ కార్డు లింక్ ఉండాలి, బ్యాంకు ఖాతా తప్పనిసరి లింక్ అయి ఉండాలి, ఈ కేవైసీ పూర్తి చేయాలి. వీటి విధానాలు ఏ విధంగా ఉన్నది? చాలా ఈజీగా ఉంది, కానీ చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే నేను సోమరిపోతును, నాకు ఏది చేయాలన్నా చాలా కష్టం అనుకునేటోళ్ళకి మాత్రం ఇది చాలా కష్టమైన వీడియో. కాబట్టి కిసాన్ క్రెడిట్ కార్డు 5 లక్షలు, అటల్ పింఛన్ యోజన నెలకు 5,000 రూపాయలు పింఛను, ఇటువంటి అద్భుతమైన పథకాలు పిఎం కిసాన్తో లింక్ అయి ఉన్నాయి. కాబట్టి ఈ వీడియోలో వీటి గురించి మాట్లాడుకుందాం. స్పష్టంగా ఈ 4 అర్హతలు అనేవి ఏంటియో కూడా చెప్పబోతా ఉన్నా. వీడియోను ఎండ్ వరకు చూడాలని కోరుకుంటా ఉన్నా. మనకు మీకు ఎగ్జాంపుల్గా 2026-27 వరకు ఈ 1, 2, 3 ఈ 3 నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికోసం ఇప్పుడు 30,000 కథ ఏందో మాట్లాడదాం. చాలామంది నిన్న నుంచి సపరేట్గా కూడా మెసేజ్లు పెడతా ఉన్నారు, అన్న 30,000 ఇచ్చేది నిజమేనా, 30,000 ఇచ్చేది నిజమేనా అని. అసలు నిజమేంది, అబద్ధమేంది అనేది వీడియోలోనే మాట్లాడుకుందామని కూడా చెప్పడం జరిగింది. ఈ వీడియోలో 2030-31 వరకు ఏం జరగబోతా ఉంది, ఇలా ఏమన్నా వేరే పథకాన్ని అంటే వేరే స్కీమ్ లింక్ చేయబోతా ఉన్నారా, ఇట్లాంటి విషయాలు మాట్లాడుకోబోతా ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళు వీడియోను ఎండ్ వరకు చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. తెలుగు రైతులకు బంపర్ ఆఫర్, అకౌంట్లోకి నేరుగా 30,000 రూపాయలు సర్కారు సూపర్ స్కీమ్ అని ఇచ్చింది. ఎందుకోసం 30,000 రూపాయలు? ఓన్లీ తెలుగు రైతులను ఎందుకు ఇచ్చారంటే భారతదేశంలో ఉన్న ప్రతి లాంగ్వేజ్లో, వాళ్ళ లాంగ్వేజ్లో పోయింది ఇది. తమిళనాడు, మహారాష్ట్ర, అలాగే బీహారు, ఇంకా మనకు చాలా రకాల లాంగ్వేజ్లు ఉన్నాయి కదా భారతదేశంలో. ఆ లాంగ్వేజ్లో వాళ్ళ న్యూస్ల్లో ఇదంతా స్ప్రెడ్ అయింది. ఎందుకోసం అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. పిఎం కిసాన్ సమాన్ నిధి పథకాన్ని, ఈ పథకాన్ని 2031 వరకు పొడిగించి ఈ మేరకు 3.15 లక్షల కోట్ల నిధులను, ఈ నిధులు కేటాయింపుకు మోడీ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది? అసలు ఈ 3,15,000 కోట్లు ఒక నాయన 10-15 లారీలు ఉంటాయి, ట్రక్కులు, అంత డబ్బును నరేంద్ర మోడీ సంవత్సరానికే అలా క్యాబినెట్ అంటే విడుదల చేసిందా, లేకపోతే 5 సంవత్సరాల వరకు ఓన్లీ ఈ 3,1,500 లక్షల కోట్లు మాత్రమే ఇవ్వబోతా ఉన్నారా అని చాలా తెలివిగల్లోళ్ళు అడిగేటువంటి క్వశ్చన్. కాబట్టి ఇప్పుడు దీని గురించి మనం ప్రత్యేకంగా తెలుసుకోబోతా ఉన్నాం. అది ఏంది అంటే, మీకు ఈ పథకం గురించి నేను క్లారిటీగా చెప్పాలి. జూలై 31 శుక్రవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశమైంది. ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది. మెగా స్కీమ్ కోసం కేంద్ర ప్రభుత్వం ఏకంగా 3.15 లక్షల కోట్లను కేటాయించింది. ఈ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. దీంతో పాటు ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన, ఒకసారి మీరు దీన్ని గట్టిగా యాదించుకోండి, ఇది కొత్త స్కీమ్ అన్నట్టు. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన, దీనికోసము 24,000 రూపాయలు
కేటాయించినట్టు మనకు కనబడతా ఉంది. 24,000 ఆల్రెడీ మనకు 6,000 రూపాయలు పిఎం కిసాన్ పైసలు ఇస్తూ ఉన్నారు. దీన్ని మనం పూర్తిగా చేసుకుంటే ఇప్పుడు 30,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నారు. దీనికి ఈ ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. PMSSY వంటి కీలక పథకాలను కూడా కేంద్ర క్యాబినెట్ భారీగా నిధులు కేటాయించడం జరిగింది. ఇది ఇంత అఫీషియల్గా చెప్పినప్పుడు దీని గురించి మూడే మూడు రకాల నిబంధనలు పాటించాలి. దాంట్లో 4 రకాలు అనుకో, పూర్తిగా 4 రకాల నిబంధనలు పాటించాలంటే సోమవారపోత్తనము, పెళ్ళాం పుట్టినరోజు, బామ్మది దావత్ చేసుకున్నాడు, ఎదిటింటోడు తుమ్మిండు, పక్కింటోని దినాలు, తర్వాత ఒకడు బర్త్డే చేసుకున్నాడు అని మనోళ్ళందరూ చేసే నెగ్లెక్ట్ ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి 2 తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణలో 9 లక్షల మంది 23వ విడతల డబ్బులు పొందలేదు. అంతా ఎందుకు అంటే సోమరిపోత్తనం. ఇప్పుడు ఆ సోమరిపోత్తనం ఏమేమి అర్హతల కోసం చేసిండ్రు అనేది తెలుసుకోబోతా ఉన్నాం. దీన్ని మీరు ఇంకా క్లారిటీగా చూడాలనుకుంటే ఒకసారి వీడియోని మళ్ళా బ్యాక్ పోయి మీరు పూర్తిగా చూడవచ్చు. ఇవే మనం 1, 2, 3 అనుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో నిబంధనలు ఇవే, అవి కనబడుతూ ఉన్నాయి కదా. మొదటి నిబంధన ఈకేవైసీ చెయ్యుండ్రి అంటే మాత్రం మనకు చాలా కోపం వస్తుంది. ఎందుకంటే నాకు ఇలా దావత్ ఉన్నది, మావోడు కాటన్ బీళ్లు తెస్తా అన్నాడు, అలాగే చికెన్ ఫ్రై అది అని చెప్పింది, కానీ మళ్ళీ అవి విధంగా లాస్ట్కు చేప ముక్కలు తినకపోతే మాకు మనసున పట్టది. కాబట్టి అవిటి గురించి చెప్పినాం. ఇవోడు చేసుకుంటాడు ఊకి ఈకేవైసీ, ఆధార్ కార్డు లింకు, ఈ ల్యాండ్ వెరిఫికేషను, మా అయ్యే పనికి మాలిన ముచ్చట్లు చెప్తాడు. బల్లె 1,000 రూపాయల పెట్రోల్ పోసి జేబులో 2,000 రూపాయలు నొక్కి సక్కా బొమ్మంటే మామూలు దావత్ కోత, కానీ ఇవన్నీ పనికి మాలిన పనులు చేయమంటుండు అని నా సొంటి లంగలు మొత్తం అనుకుంటారు. ఈకేవైసీ తప్పనిసరి. ఈకేవైసీ పూర్తి చెయ్యని రైతులకు తదుపరి విడత డబ్బులు విడుదల కావు. మంచిగా అయిందని ఎదుటింటాడు అనుకుంటాడు. నరేంద్ర మోడీ పైసలు వస్తే నెంబర్ 1 కిసాన్ కార్డుకు 5 లక్షల రూపాయలు. మా ఊళ్ళో ఒక ఆటో మళ్ళీ ఉంటాడు, 5 లక్షల రూపాయల కార్డు వచ్చేది ఉందంటే దాని గురించి 1 రోజులైన ఉపాసం ఉంటాడు. 5 లక్షలు అంటే అట్టిగా తాయిరని 1 రోజులు ఉపాసం ఉండి చచ్చిపోతామా అని కూడా అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మనం కేర్ చేయం. అందుకనే జేబులో 2,000 పడితే పట్నం దాకా పోయి పండుగ చేసుకుని వస్తాం. 5 లక్షల రూపాయలు అంటే మామూలుగా అతను అట్నే అటల్ పింఛన్ యోజనకు ఒక్కొక్క రైతుకు 1,000 రూపాయల నుంచి 5,000 రూపాయలు. ఇది కూడా అట్టిగానే వస్తుందా? ఇటువంటి స్కీములు సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెడతా ఉంటే దీన్ని అయ్యలు చెప్పిన మాట ఈయనను కొడుకులు చేయబట్టి నష్టపోతూ ఉన్నాం మనం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ఇది ఈకేవైసీ తప్పనిసరి రైతులకు తదుపరి విడత కావున మీ సమీపంలో ఉన్నటువంటి సిఎస్సి సెంటర్కి వెళ్ళి, కేంద్రానికి వెళ్ళి మొబైల్ నంబరు ఓటీపీ ద్వారా ఆన్లైన్ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. కానీ అదంతా కాదు, ఎడ్డోళ్ళు గుడ్డోళ్ళు తెలిసి తెలియని వాళ్ళు పోయినా కానీ సిఎస్సి కేంద్రానికి వెళ్ళాలి. సిఎస్సి కేంద్రానికి వెళ్తే 80 నుంచి 90 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆటోమేటిక్గా పట్టా, పాస్బుక్, ఆధార్ కార్డు తీసుకపోతే ఈకేవైసీ సిఎస్సి సెంటర్లో కంప్లీట్ అయిపోతుంది. కానీ దీన్ని మనం చేసుకోము. దీన్ని చేసుకోకపోతే ఎన్ని నష్టాలు ఉన్నాయో తెలుసుకోండి. ఇక ఆధార్ కార్డుతో బ్యాంకు ఖాతా లింక్ చేయాలి. కొంతమంది కామెంట్ పెడతా ఉన్నారు కామెడీగా, బ్యాంకు ఖాతా ఆధార్ కార్డు ఏమన్నా పెళ్ళామోగల లింక్ చేయనీకి అంటా ఉన్నారు. తెలివి ఉన్నదిరా నాయన ఏమన్నా. ఇది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్రాసెస్. ఏంది అంటే లక్షలున్నోడు ఏం చేస్తూ ఉన్నాడు, రోజు ఫోన్లనే 1,00,000 రూపాయలు 2 లక్షల రూపాయలు ఫోన్పే, గూగుల్ పే కొడతా ఉన్నాడు. మళ్ళీ ఏమనంటే చినిగిపోయిన బట్టలు వేసుకొని ఈడ పిఎం కిసాన్ క్రెడిట్ కార్డు, అటల్ పింఛన్ యోజన ఇవన్నిటికీ అప్లై చేసుకుంటా ఉన్నాడు. అటువంటి దొంగలను దొరకవాటినికే ఈ బ్యాంకు టు ఆధార్ లింక్ పెట్టిండ్రు. మరి మీరు పెట్టే కామెంట్ ఎట్లా ఉన్నాయి? ఆధార్ కార్డు ఏమన్నా బ్యాంకు ఖాతా పెళ్ళమ్మ వల్ల అని పెడుతుర్రు. ఏం చేస్తాం, మీకేం చెప్పాలి? చెడిపోయినరు అంతా. ఇక డీబీటీ అకౌంట్ బ్యాంక్ ఖాతాతో ఆధార్ లింక్ అయి ఉండాలి. అలాగే ప్రత్యేక ప్రయోజనాలు బదిలీ ఆప్షన్ యాక్టివ్గా ఉందో లేదో కూడా చూసుకోవాలి. ఇవంతా పెద్ద ముచ్చడి కాదు. ఓన్లీ మనం బ్యాంక్ పోతే బ్యాంకు పాస్బుక్, ఆధార్ కార్డు తీసుకపోతే ఫారం నింపుతారు. దాని కింద మనం ఇట్లా సంతకము, లేకపోతే నాటువంటి అయితే ఏలిముద్ర పెట్టేస్తే అది యాక్టివ్ అయిపోతుంది 24 గంటలు కంప్లీట్.
మూడో ఆప్షన్ ఉన్నది. ఇదైతే మన ముడి చుట్టే ఉంటుంది, అంటే ఎంఆర్ఓ ఆఫీసు. యొక్క నేను ముందు రాసేది వెనుక రాస్తాను. ఎంఆర్ఓ ఆఫీసులోకి పోతే ఏఈఓ అని ఉంటారు. ఏఈఓ ప్రతిదీ ఇంతేనా? ఏఈఓ, ఈ ఏఈఓ గారిని కలిస్తే భూమి రికార్డుల నమోదు, భూమి వివరాలు, పిఎం కిసాన్ ఫోల్డర్లు సరిగ్గా నమోదైతే ధృవీకరించబడి ఉండాలి, రికార్డుల్లో తేడాలు ఉంటే సొమ్ము జమ కాదని చెప్తా ఉన్నారు కదా. ఈ సొమ్ము జమ కాకపోతే ఇగో ఏఈఓ డాక్టర్ ఉంటాడు, ఆయన దగ్గరికి పట్టుకొని పోతే ఈ రోగం పట్టుకుని కూడా కొడతాడు. ఖర్చు కూడా ఏం కాదట పెద్దగా. కానీ దీని గురించి వయనీకి కూడా మండల ఆఫీస్ కాడికి పోయినా కానీ బాపు యాదికి లేదే. మావాడు ఫోన్ చేసిండు వైన్స్ కాడికి పోయినా. అరే వైన్స్ మండల ఆఫీస్ దాటే కదరా వైన్స్, నీ అవ్వ కథల మనవడ అంటే ఏం చేయాలి, మందు అయిపోతుందేమో అన్న ఆగంలో వైన్స్ కాడికి ముందుగాల పోయినా. ఆడ దాగచ్చే వరకల్లా ఈడ ఎంఆర్ఓ మేడమో సారో వెళ్ళిపోయాడు. ఇట్లాంటి తెలంగాణ 33 జిల్లాల ఇంటికో ఇంట్లో జరుగుతలేదని మా ఇంట్లో అయితే పక్కా జరుగుతుంది. ఇటువంటి విషయాల మీద మనం క్లారిటీగా మాట్లాడుకుంటాం, సిగ్గుశరం ఏం లేకుండా. ప్రతి ఒక్కళ్ళు వీడియోను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కింద ఐ బటన్ పెట్టి మీరు కామెంట్ చేయండి. ప్రతి ఇంట్లో జరుగుతున్నదే, నా ఇంట్లోనే జరుగుతున్నా నేను అనుకుంటే కాదు, తెలంగాణ జిల్లాలో 33 జిల్లాల అందరింట్లో జరుగుతున్న భాగవతమే. నాదేమో రోడ్డున పడుతుంది, అందరిది అన్నలే గప్ చుక్క మగ్గుకొని ఉంటుంది గంతే. అందరికీ జై భారత్, జై రైతన్న, జై హింద్.